బొంగు విశ్వేశ్వరరావు. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం తహసీల్దార్ కార్యాలయం నందు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సమగ్రంగా ఓటర్ల జాబితాల కోసం అఖిలపక్షం సమావేశం తహసీల్దార్ సిహెచ్ రాధాకృష్ణమూర్తి పర్యవేక్షణలో అన్ని పార్టీల నియోజకవర్గం 4 మండల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ పంచాయతీలో కూడా ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాలు తయారు చేసేందుకు తమకు సహకరించే విధంగా నాయకులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లు ఖచ్చితంగా ఉండాలని ఈసీ నిర్ణయించిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఓటరు జాబితాల్లో ఇంటి నెంబర్ తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతంలో కొండలు ప్రాంతంలో 1200 మందికి ఒకే పోలింగ్ బూత్ అంటే చాలా కష్టంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి వల్ల వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని, వాటి వలన పోలింగ్ శాతం తగ్గుతుంది అని, వాటిని దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బంది వాతావరణం లేకుండా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని జనసేన జానీ తెలియజేయడం జరిగింది. ఈ సమస్యను ఖచ్చితంగా స్థానిక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ పరిధిలో పెట్టి వాటి సమస్య పరిష్కారంకు ఆయన పూర్తి సహాయ సహకారం అధికారులకు అందిస్తారని జనసేన జానీ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్, నియోజకవర్గం కూటమి నాయకులు, వివిధ పార్టీ నాయకులు పాల్గొని వారి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. చూస్తూనే ఉండండి V999 న్యూస్. అలాంటి ఏముందంటే మనకి పబ్లిక్ ఇబ్బంది లేకుండా పోలింగ్ స్టేషన్ వచ్చి పక్క స్టేషన్ పెట్టుకున్నా పర్వాలేదు. అలాంటి ఏమన్నా నేను మీకు చెప్తాను. అలాగే బామిలి మండలంలో 7 ఉన్నాయి ఇలాంటివి. అంటే ఎక్కువ వాటర్ 1200 దాటిన వాటర్లు 7 మంది తీసుకున్నాయి. 7 నేరేడు అంటే నేరేడు ఎంత తీసుకున్నాం ఒకటి, బల్లేరు 2 ఉంది. జలక్షన్ తీసుకెళ్ళి తాళా స్కూల్లో ఉంటుంది 1200 దాటి. అలాగే కోసలి కూడా 1200 ఉంటుంది. తర్వాత 145 సత్యవాడ, దానికి ఏంటంటే మనకి ఇక్కడగా మనకి ఎన్నికలు మన పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ పార్టీ ఏంటంటే ఒకే పోలింగ్ కేంద్రంలో ఎక్కువ జనాలు అయితే రద్దీ ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే వేరే దానికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి, అలాగే అక్కడ ఏమైనా ఒకవేళ పోలింగ్ స్టేషన్ లేదు పడిపోయి ఉంటుంది, అలాంటి చేంజ్ ఆఫ్ లొకేషన్ మార్చేస్తుంటారు. అలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయని దానికోసం మీ దృష్టిలో తీసుకొచ్చి ఇవి ఏర్పాటు చేసుకుని మీటింగ్ సమావేశానికి సఫలంగా పెడుతున్నాం. సీతంపేటలో PS నెంబర్ వస్తుంది, పోలీసు ఉంటుంది. పోలీసు మీకు 1300 ఓట్లు ఉన్నాయి. ఇదేంటంటే ఇది ఇచ్చారా అంటే కొన్ని PS మనకు వచ్చినాయి. అంటే 1100 పోలింగ్ కేంద్రంలో 1100 ఓట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక పోలింగ్ కేంద్రంలో 1200 ఉన్నాయనుకోండి, రద్దీ అయిపోతుంది. రెండు పీస్లే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడైనా ఉన్నాయని ఇది ఒకసారి ఇవ్వండి. మనం తీసాం కదా, ఏ పార్టీ నాయకులు ఉన్నారో
వస్తాయి, ఎయిట్ వస్తాయి, ప్రభుత్వం మాకు ట్రైనింగ్ కూడా పెట్టాలి. మా ట్రైనింగ్ ఎప్పుడు పెట్టారు? ట్రైనింగ్ ఎప్పుడు పెట్టారు అంటున్నా. నేను రావచ్చు.